మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఇక్కడ షష్టమంలో ఉన్న కుజుడి యొక్క సంచారం, అలాగే లాభంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం. ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. ఈ వారం వీళ్ళకి అనుకూలిస్తున్న చంద్రబలం అనుకూలిస్తున్న రోజులు చూస్తే కనుక ఆది, సోమ, మంగళ, బుధ జనరల్గా చంద్రబలం అనుకూలంగా ఉంది. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. నూతన వస్త్ర ప్రాప్తిని మీరు పొందే ఆస్కారాలు సింహరాశికి. అలాగే ఒక ఫైటింగ్ ప్లానెట్ మార్స్ ఇన్ ఈజ్ యువర్ 6th హౌస్ ట్రాన్సిట్లో ఎనీ కన్ఫ్లిక్ట్స్, వివాదాల మీద పై చేయి మీరు సాధించడానికి కానీ, ఏదైనా లిటిగేషన్స్లో అనుకూలతని మీరు పొందడానికి కానీ తప్పకుండా ఇక్కడ ఈ కుజు భగవానుడి యొక్క సంచారం మీకు బాగా యోగిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే కనుక మంగళ, బుధవారాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మ్యారిడల్ మ్యాచెస్ చూసే విషయంలో అసలు అనుకూలత మాత్రం చాలా 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 తక్కువగా ఉంది. ఈ సమయంలో మ్యారేజ్ మ్యాచెస్ సింహరాశికి చాలా వరకు కూడా కొంచెం టఫ్ టైంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే సింహరాశికి మనకి మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా, మీ ఫ్రెండ్స్తో అయినా, క్లోజ్ రిలేషన్స్ ఎవరితో అయినా, అండ్ అలాగే ఉద్యోగం చేసే చోట మీ సహచరులతో అయినా కొంచెం ఒక రకమైన సింక్రనైజింగ్ మెయింటైన్ చేసే విషయంలో కొంచెం టఫ్గా ఉండొచ్చు. ప్రయాణాలకు కూడా ఈ వారం సడన్గా కానీ ప్రయాణాలు కానీ తగిలే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో 7వ స్థానంలో ఉన్న ఏ గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి నూతన భాగస్వామ్యానికి సంబంధించి అయినా, భాగస్వామ్య వ్యాపారాలకైనా, ఈ విషయాలకు సంబంధించి మీరు కొంచెం కేర్గా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని నడుస్తూ ఉంది. వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే అష్టమ శని యొక్క సంచారం, ఏదైతే షష్టమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఆరోగ్యపరమైన విషయాల్లో బోన్ మ్యారో, ఎముకల్లో ఉన్న మజ్జ, అండ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ జాబ్, ఇలాంటి వాటి విషయాల్లో, అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్ పరమైన విషయాల్లో కొంచెం కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోవడం సింహరాశి వాళ్ళకి మంచిది. మెయిన్గా అష్టమ శనికి మాత్రం కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం దానం ఇవ్వటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం,
శ్రీకృష్ణుని మధురాష్టకం చేయటం ఈ రాశికి చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.